అరికట్టాలి. మతోన్మాదం 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 ఆగాలి. మతోన్మాదం ఆపాలి. మతోన్మాదం అరికట్టాలి. క్రైస్తవులపై దాడులు అరికట్టాలి. క్రైస్తవ సంఘాలపై దాడులు నశించాలి. మతోన్మాదం నశించాలి. కావాలి కావాలి న్యాయం కావాలి. ఆపాలి ఆపాలి చర్చిలపై దాడులు ఆపాలి. ఆపాలి ఆపాలి చర్చిలపై దాడులు ఆగాలి. ఆగాలి. చర్చిలపై న్యాయం జరగాలి. జరగాలి జరగాలి న్యాయం జరగాలి. పాస్టర్ అజయ్ గారికి విడుదల కావాలి. కావాలి కావాలి కావాలి. We want అన్యాయంగా క్రైస్తవులపై అరెస్టులు ఆపాలి. అన్యాయంగా క్రైస్తవులపై అరెస్టులు ఆపాలి. అన్యాయంగా పాస్టర్లపై అరెస్టులు ఆపాలి. ఆపాలి ఆపాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి. ఆపాలి ఆపాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి. ఆపాలి ఆపాలి చర్చిలపై దాడులు ఆపాలి. ఆపాలి ఆపాలి చర్చిలపై దాడులు ఆపాలి. నశించాలి మతోన్మాదం. నశించాలి. నశించాలి మతోన్మాదం. నశించాలి. నశించాలి మతోన్మాదం. నశించాలి. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. వర్ధిల్లాలి ప్రపంచ ఐక్యత. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. We want 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 వర్ధిల్లాలి వర్ధిల్లాలి మత స్వేచ్ఛ వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి మత స్వేచ్ఛ వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి మత వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. వర్ధిల్లాలి వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. వర్ధిల్లాలి. జరగాలి క్రైస్తవులకు న్యాయం జరగాలి. ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి. జరగాలి. న్యాయం జరగాలి. ప్రవీణ్ గారి కుటుంబానికి జరగాలి. జరగాలి. ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి. జరగాలి. ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి. ప్రవీణ్ గారి ఇంటిపై న్యాయం కావాలి. న్యాయం కావాలి. ప్రవీణ్ ప్రజల మృతిపై న్యాయం కావాలి. క్రైస్తవ సంఘాల ఐక్యత. We want ప్రవీణ్ గారి కేసులు వెంటనే శ్రీదేవికి అప్పగించాలి. ప్రవీణ్ గారి కేసులు వెంటనే శ్రీదేవికి అప్పగించాలి. ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి. ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి. ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. వర్ధిల్లాలి దేశ శాంతి. వర్ధిల్లాలి రెండు రాష్ట్రాల శాంతి. వర్ధిల్లాలి అన్ని రాష్ట్రాల శాంతి. అన్న రౌండ్ రండి. లేడీస్ అక్కడే ఉండండి. కొంచెం కొంతమంది రౌండ్ రండి. దయచేసి గమనించండి. కొంచెం రౌండ్ తిరగండి. ఇక్కడ రౌండ్ తిరగండి. బళ్ళు బయట ఉన్న బళ్ళు పోలీసు వారు దయచేసి బయట నుంచి వచ్చే బళ్ళు కంట్రోల్ చేయండి. కొంచెం ఎడగొండను. కొంచెం ఎడగ యూత్ వరకు కూడా క్రైస్తవ కొంచెం అటు ఆపాలి. ఆపాలి. చర్చిలపై జరిగే జాబ్లు ఆపాలి. 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 చర్చిలపై జరుగుతున్న దాడులు ఆపాలి. చర్చిలపై దాడులు ఆపాలి. చర్చిలపై జరిగే దాడులు చర్చిలపై జరిగే దాడులు చర్చిలపై జరిగే దాడులు క్రైస్తవులపై జరిగే దాడులు క్రైస్తవ పాస్టర్లపై జరిగే దాడులు క్రైస్తవులపై
గారు జయబాబు గారు ప్రార్థన చేస్తారు. ఒక 2 నిమిషాల తర్వాత జయపాల్ గారు మాట్లాడుతున్నారు. ప్రవీణ్ గారు, పాస్టర్ ప్రవీణ్ గారిని మరి హత్య చేశారు. అది యాక్సిడెంటల్ గా ఆయన చనిపోయారా, ఎవరైనా చంపారా, హత్య చేశారా కావాలని అని అనుమానాలు ఉంటున్నాయి. అయితే మేము క్రైస్తవ సంఘాల తరఫున ఒక మాటను మేము మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ క్రైస్తవ మతం అనేది మతము కాదు కానీ మార్గం ఇది. ఎందుకంటే క్రైస్తవ మార్గము ప్రకటించేది ఏమిటంటే, బైబిల్లో ఉన్న ప్రకారము మేము ప్రకటించేది ఏమిటంటే, వ్యభిచారము చేయకూడదని మా మత గ్రంథాలు ప్రకటిస్తున్నాయి. అన్యాయముగా ప్రవర్తించకూడదని మా మత గ్రంథాల ద్వారా మేము లోకానికి చాటి చెప్తున్నాం. దొంగతనము చేయకూడదు, నరహత్యలు చేయకూడదు, తాగి ఇష్టానుసారంగా జీవిస్తూ జీవితాలను నాశనం చేయకూడదు. కనుక యేసుక్రీస్తు నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక నూతన మార్గంలో జీవించాలని మేము క్రైస్తవ మతం పేరట, మార్గం పేరట మేము ప్రబోధిస్తున్నాం. మేము సంఘానికి, మేము ప్రపంచానికి మంచి మార్గంలో నడవమని ప్రపంచానికి సందేశం ఇస్తున్నాం తప్ప ఇంకేం లేదు. అయితే ప్రభువుని ప్రియులారా, ఈ ప్రవీణ్ గారి మరణ విషయంలో న్యాయము జరిగించాలని కొల్లిపురం మండలంలో ఉన్నటువంటి వారందరికీ తెలియజేస్తున్నాను. రెండవదిగా మత స్వేచ్ఛ ఉండాలి. ఆర్టికల్ 25 ప్రకారం ఎవరు మతాన్ని గురించి వారు బోధించుకుంటారు. మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఇక నిలబడి యేసుక్రీస్తుని గురించి చెప్పుకుంటే మీకేమిటి? బలవంతంగా మేము మత మార్పులు చేయలేదే. కొంతమంది మతోన్మాదులు చర్చిలు పదాలు చేస్తున్నారు, సేవకులను హింసిస్తున్నారు. భారతదేశంలో మత స్వేచ్ఛను అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మతోన్మాదం నశించాలని మేము తెలియజేస్తున్నాం. పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి మరణం పట్ల న్యాయము చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను మేము కోరుతూ విన్నవించుకుంటున్నాం. కనుక మరి ఈరోజు కొల్లిపురం మండలంలో ఉన్నటువంటి ఆ పాస్టర్ గారులు, ఆయా సంఘాల వాళ్ళు ఈ శాంతియుత ర్యాలీని జయప్రదం చేయడానికి వచ్చారు. కనుక మీ అందరికీ, ఆయా సంఘ కాపర్లకు, ఆయా సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులకు ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు నామం పేరట మీకు వందనాలు, మా శుభాలు తెలియజేస్తున్నాను. మనలను, మన సంఘాలను, మరి మన పరిచయను దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆ కొల్లిపురం పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు జయపాల్ గారు కూడా ఈ మాటలు మాట్లాడి ప్రార్థన చేస్తారు. ప్రభునందు ప్రియులారా, మరి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం మనందరికీ తెలిసినటువంటిదే. మరి ఆయన బయలుదేరినటువంటి దినమే వాస్తవంగా చాలా మంది ఆయన గురించి, ఆయన మరణాన్ని గురించి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన బయలుదేరినప్పుడు ఆయన్ని కిడ్నాప్ చేశారని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ వారు న్యాయం చేస్తారని పెద్దలైనటువంటి నాయకులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, అలాగే మరి లోకేష్ గారు మరి న్యాయం చేస్తారని, క్రైస్తవుల పక్షంగా వారు న్యాయం జరిగిస్తారని మరి కొల్లిపురం మండలం పాస్టర్ తరఫున వారిని వేడుకుంటూ ఉన్నాం. వారి యొక్క మరణం మనందరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన గొప్ప వాక్య పటిమ కలిగినటువంటి వ్యక్తి, వాదనలో గట్టిగా సత్యాన్ని గురించి మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం మనందరికీ కూడా ఎంతో దుఃఖకరమైనటువంటి సంగతి. ఈనాడు మనం చూస్తుంటే అనేక మంది క్రైస్తవ పెద్దలు అనబడిన వారు అన్యాయంగా అరెస్టులు చేయబడుతున్నారు. ఇలాంటి అరెస్టులు జరగకుండా ప్రభుత్వం న్యాయం విచారించాలని వారికి మేము మనవి చేస్తూ ఉన్నాం. అరెస్ట్ అయినటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి
అజయ్ కుమార్ గారు అనేటువంటి దైవ సేవకులు పాస్టర్ గారిని అరెస్ట్ చేశారు. మరి ఎక్కడున్నారో తెలియదు ఇప్పటి వరకు కూడా. అయితే అలాంటి దైవ సేవకులు విడుదల చేయాలి. అయితే ఈ కేసును సిబిఐకి అప్పగించినట్లయితే న్యాయం జరుగుతుందని అందరూ కూడా ప్రగాఢ విశ్వాసాన్ని వెలిపించుతున్నారు. క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులు నిజంగా ఎంతో హృదయదాకరంగా జరిగిపోతా ఉన్నాయి. ఇలాంటి దాడులన్నింటినీ మనం ఖండించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు మరి చనిపోయినటువంటి మన ప్రియులు ప్రవీణ్ గారు వారు చనిపోయినప్పుడు అక్కడ ఎటువంటి పొగ లేదు, అక్కడ ఎటువంటి దుమ్ము లేదు, బూడిద లేదు, అక్కడ ఎటువంటి మరి ఎటువంటి లేకపోయినప్పటికీ కూడా చనిపోయిన దానికి కొట్టినటువంటి కొన్ని ఆనవాళ్లు మాత్రమే కనబడతా ఉన్నాయి. సరైన రీతిలో సమగ్రమైనటువంటి న్యాయం జరగాలి. వారి యొక్క మరణానికి వచ్చినటువంటి న్యాయం జరగాలి. మరి బూట్ కాలు పెట్టి తగినటువంటి గుర్తులు ఉన్నాయి. ఆయనకు ఉన్నటువంటి 2 ఉంగరాలు పోయినాయి. అది ఒకటి ప్లాటినంతో తయారు చేయబడినటువంటిది, ఒకటి పగడంతో తయారు చేయబడినటువంటిది. ఈ 2 ఉంగరాలు మాయమైపోయినాయి. ఆయన ల్యాప్టాప్ లేదు, ఇంకా విలువైనటువంటి వస్తువులు కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి వస్తువులు కూడా లేవు. చనిపోయిన దగ్గర నుంచి కొన్ని కట్టుకల్లి ఈ మార్గాన్ని పక్కలో పెట్టించడానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఖండించడానికి నిజంగా ప్రభుత్వాలు కూడా చర్య తీసుకుని ఇలాంటి అనవసరమైనటువంటి ఈ టీవీలో ఈ డిబేట్లు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి వాటిని కూడా ప్రభుత్వాలు ఖండించాలి. వాటిని కూడా అలాంటి వాటిని జరగకుండా చూడాలని ప్రభుత్వానికి మేము మనవి చేసుకుంటూ ఉన్నాం. కనుక ప్రియులారా, మరి ఈ కేసును సిబిఐకి అప్పగిస్తే తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రగాఢ విశ్వాసాన్ని తెలియపరుస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాం. అయ్యగారు ఒక నిమిషం దయచేసి గమనించండి. ఈరోజు ఆదివారం మన కొల్లిపర మండలంలోని మండల గ్రామమైనటువంటి కొల్లిపరలో మనం అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర మనం ఇక్కడ మానవాహారంతో మండలంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల పాస్టర్లు, సంఘ సభ్యులు, స్త్రీల సమాజం వారు అందరితో ఇక్కడ కూడి మనం ప్రవీణ్ పగడాల గారి మృతిపై మన యొక్క నిరసనని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇక్కడ వచ్చాం. పోలీసు వారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ గమనించాల్సింది ఏంటంటే, రాజ్యాంగం మత స్వేచ్ఛ అన్ని మతాలకు ఇచ్చింది. మరి ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గమనించాల్సిన విషయం, ప్రభుత్వానికి ఏ మతం లేదు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వము ఏ మతాన్ని స్వీకరించదా. ప్రభుత్వము అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది. ఆ మత స్వేచ్ఛ ప్రతి మతానికి, మత సభ్యులకు ఉంటుంది. దానిని ఇతర మతాల వారు గమనించాలి. మరి ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాలు అయినటువంటి వారు, మైనార్టీలను అయినటువంటి ముస్లిం, క్రిస్టియన్స్ మీద దాడులు చేయడం చట్ట ప్రకారం నేరం, అది హేయం. దాన్ని గమనించి రాజ్యాంగం మీకు ఎలాంటి ఇతరుల మతాలపై దాడులు చేయమని ఎక్కడ ఇవ్వాల. దాన్ని గమనించి పరమత సహనం పాటించాలి. అది రాజ్యాంగ హక్కు. రాజ్యాంగంలో ఎవరు మతాన్ని వాళ్ళు పాటించవచ్చు, అవలంబించవచ్చు. దానిని ఇతర మతాల వారిని మీరు డిస్టర్బ్ చేస్తే అది చట్టపరమైన నేరం. దాన్ని మీరు అందరూ గమనించి క్రైస్తవులైనటువంటి మాపై మీరు ఎలాంటి దాడులు చేసే హక్కు లేదు.